కొన్నిసార్లు కొన్ని కోర్టులు విచిత్రమైన తీర్పులు ఇస్తాయి. ఆ మధ్యన ఏదేదో కోర్టు 300 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. ఇంకొక దాంట్లో 2 యావజ్జీవ కారాగార శిక్షలు, ఆ పైన మరణశిక్ష. ఇట్లాంటియప్పుడు మళ్ళీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో జోక్యం చేసుకొని ఏంటదని చెప్పి ఒక సిస్టమ్ చేస్తుంటాయి. అట్లాగే పెనాల్టీల విషయంలో కూడా వివిధ దేశాలు చిత్ర విచిత్ర పద్ధతులు పాటిస్తుంటాయి. ఇప్పుడు రష్యా తాజాగా గూగుల్ మీదన నిషేధం పెట్టుకుంటూ 1.2 క్వింటిలియన్ డాలర్స్ పే చేయమంది. 1.2 క్వింటిలియన్ డాలర్స్. ఎవరిది? రష్యా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. 1.2 క్వింటిలియం ఫైన్ అగెనెస్ట్ గూగుల్ వచ్చేటప్పటికి, ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ బ్లాకింగ్కి సంబంధించినటువంటి దాని మీదన ఆదేశాలు ఇచ్చింది. 1 మిలియన్ టైమ్స్ లార్జర్ దాన్ ద వరల్డ్ ఎకానమీ. ప్రపంచ ఎకానమీకి 1 మిలియన్ టైమ్స్ ఎక్కువ అనమాట ఇది. రష్యా ఆర్డర్ చేసింది గూగుల్ మీద వసూలు. రష్యా సుప్రీంకోర్టు అప్హెల్డ్ దీన్ని. దాంతో ఇది ఈ 1.2 క్వింట్రోన్ అంటే 1 క్వింట్రిలియన్ అంటే 1 మిలియన్ ట్రిలియన్ డాలర్లు అనమాట. 1 మిలియన్ ట్రిలియన్ డాలర్లు 1 క్వింటిలియన్ అంటారు. అట్లాంటి 1.2 క్వింటిలియన్ పెనాల్టీ వేసిందట.